చూడండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్. సతీష్ కుమార్ హత్య వెనక వైసీపీ గజదొంగల ముఠా ఉంది. పట్టాభి ఆయన ఎవరు బోషడికి అంటాడు మాటకి. ఆ బోషడికి ఈయనగా ఆయన బోషడికే పట్టాభి గారు. ఎందుకంటే సార్ బోషడికే అంటే ప్రేమగా పిలుచుకున్న మంచి మాట అని చెప్పారు. అప్పుడు ఈనాడు జ్యోతి అందరూ కూడా అదే చెప్పారు. టీవీ మూర్తి గారు కూడా ఇదే చెప్పారు. బోషడికే అంటే ముద్దుగా పిలుచుకునేదని. ఇంకే చెప్తున్నా, ముద్దుగా బోషడికే పట్టాభి గారు. ఆయన ఏమంటాడు చూడండి, సతీష్ కుమార్ హత్య వెనక వైసీపీ గజదొంగల ముఠా. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన తిరుమల హుండీ చోరీల ఘటనలో కీలక సాక్షి అయిన సతీష్ ఆత్మహత్య కాదు, అది పక్కాగా జరిగిన హత్య. సతీష్ కుమార్ హత్య వెనక వైసీపీ గజదొంగల ముఠా ఉంది. నాడు బాబాయిని హత్య చేసి గుండెపోటాన్ని నమ్మించారు. సతీష్ కుమార్ ను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయించి దాన్ని ఆత్మహత్యాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 14వ తారీఖు రాత్రి 10 గంటలకి. చూడండి, ఇంకా అప్పటికి పోలీసులు ఏం చెప్పాల. శవ పంచనామా కూడా పోస్ట్ మార్టం కూడా ఇంకా అయిందో లేదో తెలియదు. పోలీసులు కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి ఈ పట్టాభిని లోపలేరా? ఈ పట్టాభితో మాట్లాడించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫోల్ అండ్ సోల్ ఓనర్, దాని ప్రెసిడెంట్ ని కనీసం వాళ్ళ భార్యకి కానీ కొడుకు కానీ చెప్పకుండా ఎత్తుకురారా? ఇతరులు ఎవరో వాళ్ళని ఎత్తుకు రావాలి డీజీపీ గారు.